వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ మనీ సింప్లిఫైడ్. నేను మీ భవ్య. ఇప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అని చాలా మందికి అనిపిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ సిల్వర్‌లో కూడా ఇన్వెస్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారిగా ప్రైసెస్ హైక్ కనిపిస్తున్నాయి కదా మనకి. సో ఇవే మనకి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని మనకి ఒక ఫీలింగ్ వచ్చేసింది. సో గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలా? సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈటీఎఫ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలా? లేకపోతే ఫిజికల్ గోల్డ్‌గా బై చేయాలా? ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని క్లియర్ చేయడానికి మన ముందు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, మ్యూచువల్ ఫండ్స్‌లో మేము ఇన్వెస్ట్ చేసాం సార్. 2 ఇయర్స్‌గా మాకు ఏ ప్రాఫిట్ రాలేదు. లాస్‌లోనే ఉంది అనే ఒక కన్సర్న్ వ్యక్తం చేసినట్టు అనిపించింది. సో, దానికి మీ ఆన్సర్ ఏంటి? మనం మొదటి నుంచి చెప్తున్నది ఒకటే అమ్మా. ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు వార్ క్రైసిస్ ఉన్నప్పుడు మీకు అది లాస్‌లోనే కనపడుతుంది. హ్మ్. ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ కనీసం 5 ఏళ్ళు చేయండి అంటాం మేము. 5-7 ఏళ్ళు చేయండి. అప్పుడు మీకు లాస్‌లో ఉండి ఎట్టి పరిస్థితి ఏమి ఇంకా నేను ఇప్పుడు మిమ్మల్ని ఏ కేటగిరీలో పెట్టారు, దేంట్లో పెట్టారని కూడా నేను మిమ్మల్ని అడగట్లేదు. హ్మ్. ఏంటంటే కంటిన్యూ ఇట్ ఫర్ అట్‌లీస్ట్ 5 ఇయర్స్. దెన్ యూ విల్ సీ ది డిఫరెన్స్. యూ విల్ ఫైండ్ ది దిస్ థింగ్. యూ విల్ గెట్ యువర్ గుడ్ సీఏజీఆర్. దెన్ యూ విల్ హావ్ దట్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. హ్మ్. అది లేకుండా నేను 1 ఇయర్ పెట్టాను, తీసేస్తాను అని అనుకుంటే, లేకపోతే నేను ఇంకా లాస్‌లో ఉన్నాను, మీరు ఇలాగే చెప్తారంటే, మేము ఫస్ట్ నుంచి చెప్తున్నది అదే, ప్లీజ్ ఇన్వెస్ట్ ఫర్ మినిమమ్ ఆఫ్ 5 ఇయర్స్. యాక్చువల్‌గా మేము 7 ఇయర్స్ అంటాం. ఇంకేంటంటే మీరందరూ ఇంత తొందరపడుతున్నారు కాబట్టి, ఒకసారి ఆ 5 ఇయర్స్‌కి మీరు ప్రాఫిట్ చూసుకున్నారనుకోండి, ఇంక నేను చెప్పక్కర్లేదు. మీరే పెట్టుకుంటూ వెళ్తారనమాట. నమ్మకం. యాహ్! సో, మినిమమ్ యూ హావ్ టు ఇన్వెస్ట్ ఫర్ 5 ఇయర్స్. అండ్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ దిస్ వార్ టైమ్, డోంట్ లుక్ ఎట్ యువర్ పోర్ట్‌ఫోలియో యాస్ ఆఫ్ నౌ. సార్, ఐ హావ్ వన్ మోర్ డౌట్ ఆల్సో. ఇది కొంచెం సర్కాస్టిక్‌గా అనిపించొచ్చు మీకు. ఆహ్, ఒక వన్ ఆఫ్ ద వ్యూవర్ ఏం కామెంట్ చేశారంటే, ఇప్పుడు ఫైర్ గురించి మనం ఒక ఎపిసోడ్ చేసాం. సో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎట్ ద ఎర్లియస్ట్ ఏజ్ అంటే మనం 45 రిటైర్ ఇయర్స్‌కి అవ్వి. రిటైర్ అవ్వడానికి గురించి. అయితే ఏంటి ఇప్పుడు జాబ్‌లో జాయిన్ కాంగానే మేము మానేసేయాలా అన్నట్టు కొంచెం సర్కాస్టిక్‌గా మెసేజ్ పెట్టారు. హ్మ్. సో, అంటే లైక్ అది వీళ్ళకి ఇంపార్టెన్స్ అనేది తెలియడం అవసరమా? సో, అలా కొంచెం దీన్ని సీరియస్‌గా తీసుకొని వాళ్ళకి దీని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? అదే అమ్మా. అంటే నేను కూడా చదివానది. ఓకే. అది ఏంటనంటే, అది వాళ్ళ ఆలోచన పరిధది. మనం హ్మ్. చెప్తున్నది ఏంటి అనంటే, మీరు 45 ఇయర్స్‌కి రిటైర్ అవ్వడానికి ప్లాన్ చేయండి అని అంటున్నాం మనం. 45 ఇయర్స్‌కి ప్లాన్ చేయమనంటే, తర్వాత మిమ్మల్ని ఉద్యోగం చేయొద్దని కాదు. మేబీ యూ ఆర్ రిచ్ ఇనఫ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు జాబ్‌లోకొచ్చే ముందే పిల్లలు ఏంటనంటే, వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేషన్ లోన్ ఇవన్నీ తీసుకొని చదివిస్తున్నారు. సో, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ది చిల్డ్రన్ టు రీపే దట్ అమౌంట్. అలా ఉన్నప్పుడు మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇంట్లో సిస్టర్స్ ఎవరైనా ఉంటే ఆళ్ళ పెళ్ళిళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇంట్లో ఎవరైనా సిక్ ఉంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఫ్యామిలీ ఇదిని బట్టి ఉంటుంది. కానీ మీరు ఇవన్నీ చేస్తారు. చేయగలరు. మీరు చేస్తున్నారు. నేనేమంటున్నానంటే మీరు ఎర్లీగా ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీకు కొన్ని కోరికలుంటాయి. అది మీరు తీర్చుకోలేకపోవచ్చు. ఈ పరుగులాటలో అంటే మీ పేరెంట్స్‌కి హెల్ప్ చేయడం గానీ, మీరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటం, ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయటం, ఇలాంటి పరుగుల్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు మేక్ ఎ వరల్డ్ టూర్ ఆర్ యూ వాంట్ టు గో ఔట్ విత్ యువర్ ఫ్రెండ్స్. లాస్ట్ టైమ్ కూడా ఇది నేనన్నాను. మీరిప్పుడు మీ ఫ్యామిలీ తోటి ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు గో ఫర్ కాశ్మీర్ ఆర్ సంథింగ్ లైక్ థట్. ఐ డోంట్ మీన్ ఓన్లీ కాశ్మీర్. లాట్ ఆఫ్ ప్లేసెస్ విచ్ యూ హావ్ టు విజిట్. సో, అది మీకు ఆ టైంకి సెలవు దొరకదు. లేకపోతే ఆఫీస్‌లో ఏదో ఎమర్జెన్సీ ఉంటుంది. మీరు చేయలేకపోవచ్చు. సో, 45 తర్వాత మీరు రిటైర్ అవ్వండి అనంటే, ఉద్యోగాలు మానేయమని నేను చెప్పలేదు అక్కడ మీకు. మీరు ఇంకా ఓపిక ఉండి మీరు అది చేసుకుంటుంటే బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ అండ్ కంటిన్యూ ఇట్. ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ యూ మేక్ యువర్ కార్పస్, మీరు ఇప్పుడు రిటైర్మెంట్ మీరు ప్లాన్ చేసుకొని పెట్టారు కాబట్టి, థట్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ యూ. మీ లైఫ్ యాంబిషన్స్ ఏవైతే మీరు ఫోర్‌గో అయ్యారో, యూ హావ్ అన్ ఆపర్చునిటీ టు ఫుల్‌ఫిల్ దెమ్. యాహ్! దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. ఇప్పుడు ఓకే. గోల్డ్ రేట్స్ అనేవి ఒక్కసారిగా హై రేంజ్‌లో వెళ్ళిపోతున్నాయి. సిల్వర్ గూడా అలానే వెళ్తుంది. సో, వాట్ మేక్స్ థిస్ ర్యాలీ అంటారు? అసలు మేజర్‌గా ఇవి ఇంత ఒక్కసారిగా హై రావడానికి రీజన్ ఏంటంటారు? ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనమ్మా, మనకి బంగారం అంటే చాలా ఇష్టం. అండ్ ట్రెడిషనల్‌గా గూడా మన వాళ్ళు గోల్డ్‌ని ఒక అసెట్ లాగా పెట్టుకోవటం. దాని తర్వాత గోల్డ్ జ్యువెలరీ ఒక అలంకారం. అలంకారమే కాకుండా ఇప్పుడేంటంటే 7 వారాల నగలు ఇట్లాంటియన్నీ వస్తా ఉన్నాయి మనకి. సో, ఇవన్నీ ట్రెడిషనల్‌గా గూడా వస్తున్నాయి. మనం గుళ్ళల్లో కూడా కొన్నిసార్లు మొక్కులు మొక్కుకున్నప్పుడు బంగారం ఇస్తూ ఉంటాం. ఇలాంటి వాటిలో ఈ బంగారం అన్నది పెరిగింది. సో, కంటిన్యూస్ పెరుగుతూనే ఉంది రేట్ దానికి. ఇప్పుడు సడెన్‌గా పెరిగింది. ఎందుకు పెరిగింది అని అన్నది మనం ఆలోచించుకుంటే, వన్ ఈస్ గ్లోబల్ అన్‌సర్టెనిటీ. ఓకే. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ది సెంట్రల్ బ్యాంక్ ఈస్ బయింగ్ మోర్ ఆఫ్ గోల్డ్. అండ్ హెడ్జింగ్ ప్రాపర్టీకి గోల్డ్ ఇప్పుడు బాగా వాడతా ఉన్నారు. ఓకే. సో, ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్
దెర్ ఇస్ అ ర్యాలీ ఆన్ యువర్ గోల్డ్ అండ్ ది ప్రెషియస్ మెటల్స్. ఇంకా సిల్వర్ అంటారా, సిల్వర్ హాస్ గాట్ ఇప్పుడు ఇండస్ట్రీ డిమాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సిల్వర్కి. సో దెర్ ఇస్ అ ర్యాలీ, బట్ వీ హ్యావ్ టు బీ కాషియస్. సిల్వర్ ఇస్ హైలీ వోలటైల్. యాహ్! గోల్డ్ అయితే మనకి ఓకే, ఇట్స్ అ స్టేబుల్ దిస్ థింగ్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ యూనో లిక్విడ్ ఎసెట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. అందుకని ఎక్కువగా గోల్డ్ మీద మనం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. దిస్ ఇస్ ది రీజన్ ఫర్ అ ర్యాలీ. ఓహ్! సో, బేసిక్‌గా అయితే ఒక రకంగా కొంచెం నమ్మే వాళ్ళలో ఎవరిని నమ్మొచ్చు అనంటే గోల్డ్‌ని నమ్మొచ్చు అంటున్నారు మీరు. సిల్వర్ కూడా బట్ నమ్మచ్చు, కానీ ఏంటంటే మనం అది ఆటుపోట్లు దానికి తట్టుకోగల అంచనా వేయలేం. ఉండాలి. రైట్. మరి గోల్డ్ విషయంలో ఒకసారి చూద్దాం సార్. హిస్టారికల్‌గా గోల్డ్ అనేది లాంగ్ టర్మ్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎలా హెల్ప్ అవుతుంది? ఎలా యూజ్ అవుతుంది అంటారు? ఎలా హెల్ప్ అయిందంటారు? గోల్డ్ అమ్మ ఇవాల్టి వరకు ఏ రోజు కూడా ఇప్పుడు సిల్వర్ తోటి కంపేర్ చేశారనుకోండి, సిల్వర్ హెచ్చుతగ్గులు ఎక్కువ ఉన్నాయి. ఓకే. అదే మీరు గోల్డ్ తీసుకుంటే అది ఎప్పుడు కూడా ఒకవేళ డ్రాప్ అయినా 1, 6 కేసెస్‌లో కొంత డ్రాప్ అయింది కానీ నాట్ ఆన్ ఎ హైయర్ మార్జిన్ అండ్ దేర్ హాస్ బీన్ ఎ స్టడీ గ్రోత్ విత్ దట్. ఐ హావ్ ఎ చార్ట్ విచ్ గివ్స్ యూ క్లియర్ దిస్ థింగ్. యావరేజ్ గ్రోత్ సమ్‌వేర్ అరౌండ్ 11% వస్తుంది అది. ఓకే. హుహు. అంటే యావరేజ్ అంటే ఓకే. ఒక సంవత్సరం అని అంటలేదు నేను మీకు. అంటే సిన్స్ పాస్ట్ ఇలా యాహ్! మనం లాస్ట్ చూసుకుంటే. మీరు హావ్ గివెన్ ఇన్ దట్ స్లైడ్ మీకు 0% ఎప్పుడొచ్చింది, -0 ఎప్పుడొచ్చింది, వెన్ ఇట్ హస్ గివెన్ యూ 5-10%, వెన్ డిడ్ ఇట్ గ్రో, విచ్ ఇయర్ ఇట్ వెంట్ బియాండ్ 10-15%, విచ్ ఇయర్ ఇట్ వెంట్ బియాండ్ 20 ఇయర్స్ అని అన్నది కూడా 20% అన్నది కూడా నేను కేటగరైజ్ చేశాను. ఓకే. దేర్ ఇస్ అ గివ్ ఇఫ్ యూ రియల్లీ లుక్ అట్ ది యావరేజ్ ఇట్స్ అరౌండ్ 11%. హ్మ్. సో ఓకే. యూజువల్‌గా ఎట్లా అంటే మనం యావరేజ్‌గా అప్రాక్సిమేట్‌లీ అరౌండ్ 8% పెరుగుతది అన్నట్టుగా మనకు ఒక ఇదనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ యువర్ గోల్డ్. ఓకే. సో, అండ్ గోల్డ్ మరి ఇప్పుడు అయితే హిస్టరీ బావుంది. అండ్ అది ఒక రకంగా మంచి ఇన్వెస్ట్‌మెంట్ అనే ఫీల్ అవుతారు. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో గోల్డ్ ప్రైసెస్ హైక్ ఉన్నాయి కాబట్టి, ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? లేదా? గోల్డ్ మనకెప్పుడు కూడా ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ యాస్ అన్ హెడ్జ్. రైట్. అంటే వీ షుడ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ వాట్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వాట్ ఈస్ యువర్ జ్యువెలరీ. అన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మనం తీసుకున్న పర్పస్లో దాన్ని మనం హెడ్జింగ్కి తీసుకుంటాం. హెడ్జింగ్ అన్నది ఏంటి అని అంటే మనం మార్కెట్లో డబ్బులు పెట్టాము, హెచ్చు తగ్గులు ఉంటాయి, మనకి తెలుసది. అది ఎక్కువగా కనపడకుండా ఉండటం కోసం ఏం చేస్తామో హెడ్జ్ చేయడానికి బంగారంలో ఇన్వెస్ట్ చేస్తాం. బంగారంలో ఎప్పుడు స్టడీగా గ్రోత్ ఉంటుంది. ఒకవేళ మీకు వాలటాలిటీ ఇక్కడ మార్కెట్లో కనపడినా కూడా మీకు గోల్డ్ పెరుగుతుంది కాబట్టి మీకు అంతగా ఇక్కడ ఎక్కువ హెచ్చు తగ్గులు కొంచెం కొద్దిగా తగ్గినట్టుగా కనపడతాయి అనమాట. ఎందుకంటే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం చూస్తాం అనమాట. మీరు మార్కెట్లో ఎప్పుడు చూసినా కూడా మీరు మార్కెట్ పడినా కూడా యువర్ గోల్డ్ ఇస్ కంటిన్యూస్లీ గ్రోయింగ్ హ్మ్. అండ్ దట్ ఈస్ వై పీపుల్ ఇన్వెస్ట్ ఆన్ గోల్డ్. రైట్. ప్లస్ మీరు పోర్ట్ఫోలియో చేసేటప్పుడు ఏంటి అని అంటే మీ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఒక 10%, 15% ట్రై టు ఇన్వెస్ట్ ఆన్ టు ది గోల్డ్ గోల్డ్. మార్కెట్. ఓకే. అండ్ వన్స్ సెడ్ దిస్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్. జ్యువెలరీ అన్నది ఏంటంటే మీకు ఎంత ఉంటే అంత కొనుక్కోవచ్చు, అంత అలంకారప్రాయంగా పనిచేస్తుంది అది. ప్లస్ ఇట్ ఆల్సో వర్క్స్ యాజ్ అ లిక్విడ్ అసెట్ మనకి. అవును. ప్లస్ ఇట్ ఈస్ అ స్టేటస్ సింబల్. ఒక్కోసారి అంటారు కదా, ఒకసారి వేసిన నగ ఇంకోసారి వేయదురా అని అంటారు. అదే గోల్డ్ అయితే ఎన్ని సార్లన్నా ఏస్తాం. ఒకసారి వేసిన నగ ఇంకోసారి వేయదురా అని అంటారు. సో మచ్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ ఇస్ విత్ దెమ్ అనమాట. యాహ్! ఇట్స్ స్టేటస్ సింబల్ ఆహా! కదా. లైక్ రైట్. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు రైట్. టెల్ యూ. సో అలా కూడా ఉంటుందన్నమాట. యాహ్! సో ఎగ్జాక్ట్‌లీ. బట్ గోల్డ్‌కి మనం ఎంత పెట్టుకోవాలి పక్కకి? కాకపోతే దాని మీద మినిమమ్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి చెప్పారు సార్. బట్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్‌కి ఈ సిల్వర్ అనేది బాగా నచ్చుతుంది ఈ మధ్య కాలంలో. అండ్ మరి సిల్వర్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎంత డిఫరెంట్‌గా ఎలా ఉంటుందంటారు? సిల్వర్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందమ్మా. హ్మ్. నోబడీ ఎక్స్పెక్టెడ్ ఇట్. ఒకటేంటంటే అండ్ హెచ్చుతగ్గులు కూడా చాలా ఉంటాయి దాంట్లో. ఓకే. వోలటాలిటీ ఈజ్ మచ్ హైయర్. మనకేంటంటే ఇండస్ట్రీ డిమాండ్స్ కూడా ఆ విధంగా పెరిగాయి. ఇదివరకు సిల్వర్ అంటే ఏదో చిన్నగా పట్టీలకో, దీనికో, దానికో వాడుకునేవాళ్ళు, ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మనకి చేసేటువంటి చిప్స్‌లో గానీ, సెమీ కండక్టర్స్‌కి వీటికి కూడా ఇట్ హస్ బికమ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఓవర్ దేర్. రైట్. అండ్ ఫర్ యువర్ ఈవీస్. యాహ్! ఈవీ బ్యాటరీస్ ఇవన్నీ చేయడానికి కూడా అది అవసరం పడుతుంది. ఇది సో టాక్డ్ అబౌట్ ఏఐ ఉంది కదా ఇప్పుడు. ఏఐలో వాడటానికి బేసిక్ హార్డ్‌వేర్ చేయటానికి యూ విల్ నీడ్ యువర్ సిల్వర్ కాంపోనెంట్స్ అనమాట. సో దిస్ ఈస్ ది థింగ్ వేర్ సడన్‌లీ దేర్ హాస్ బీన్ అన్ ఇంక్రిమెంట్ ఇన్ డిమాండ్. సో వచ్చేటప్పటికి ఏంటంటే ద ప్రైసెస్ హావ్ గోన్ అప్. సో ఇది కంటిన్యూ అవుతుందా? మళ్ళీ ఆల్టర్‌నేట్ మెటల్ ఏదైనా దొరికి ఇది తగ్గుతుందా అని అంటే నోబడీ కెన్ సే దట్. సో దట్ ఈస్ వై దేర్ ఇస్ దిస్ థింగ్. బట్ బీ ప్రిపేర్డ్. సిల్వర్ ఇస్ హైలీ వోలటైల్. హ్మ్. ప్లస్ ఏంటంటే మనం ఇప్పుడు ఎట్లాగో మనం బంగారానికి పెడుతున్నాం కాబట్టి
యూ కెన్ ఆల్సో లుక్ అట్ అ పోర్షన్ ఆఫ్ ఇట్ టువర్డ్స్ యువర్ సిల్వర్ ఆల్సో, ఓకే. బికాస్ ఇట్స్ అ గ్రోయింగ్ మార్కెట్. ఇప్పుడు అలాగంటే కాపర్ ఈజ్ ఆల్సో గ్రోయింగ్. యాహ్! అది కూడా ఇప్పుడు మీరన్న సిట్యుయేషన్స్ అన్నిటికి కూడా కాపర్ కూడా మేజర్ పాయింట్ రోల్ మేజర్ ప్లే రోల్ చేస్తుంది. ప్లే చేస్తుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ దేర్ అనమాట. అందుకని సో యూ కెన్ యాడ్ టు దట్ యాజ్ వెల్. అంటే మేబీ చేస్తే మీరన్న 10-15% రెండిటిని కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్ మాట. సరిపోతుంది. రైట్. రైట్. ఇంకా ఏమవుతుందనంటే మనకి గోల్డ్ ఒక్కోసారి మార్కెట్ పడుతున్నప్పుడు గోల్డ్ బాగా పెరుగుతుంది. హ్మ్. పెరిగినప్పుడు ఏం చేయొచ్చంటే ఇంకా మీరు దాని నుంచి మనం కొంత అమౌంట్ తీసేసి, ఇప్పుడు ఆల్రెడీ అది పెరిగిపోయింది కదా! హ్మ్. సో విచ్ ఎవర్ ఈస్ గ్రోయింగ్ ట్రై టు హెడ్జ్ అగైన్ ఇంటూ గోల్డ్ టు సిల్వర్ ఆర్ కాపర్ ఆర్ సంథింగ్ లైక్ అంటే దట్. లెస్‌లో పడిన ఆ దాంట్లో లెస్‌లో నుంచి ఏది ఉందో దాని మీద పెట్టుకోండి మీరు. పెట్టుకుంటే అది ఓకే. పెరుగుతది కదా! ఓహ్! నైస్. నైస్ స్ట్రాటజీ దట్ వే యాక్చువల్లీ. ఆల్సో యూ కెన్ గ్రేట్. యూజ్ ఇట్ అన్నమాట. గ్రేట్ సార్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి గోల్డ్ అంటున్నారు కాబట్టి, ఈ గోల్డ్‌లో క్లియర్ పాయింట్ మనం అర్థం చేసుకోవడానికి ఫిజికల్ గోల్డ్ బై చేస్తే బెస్టా? లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్స్ బెస్ట్ అంటారా? లేకపోతే సావరిన్ గోల్డ్ బాండ్స్ ఎస్‌జీబీ బై చేస్తే బెస్ట్ అంటారా? బంగారం ఏదైనా ఎవరికైనా ఇష్టమే. అది ఎలా అయినా పర్వాలేదు ఎలా అయినా అంటారు. పర్వాలేదు. సీ దేర్ ట్రూ. ఇస్ అ డిఫరెన్స్ ఇప్పుడు హ్మ్. ఫిజికల్ గోల్డ్ అనుకోండి, మీరు కొనేటప్పుడు ఏమవుతుందనుకుంటే, మీరు కొనేటప్పుడు దానికి కొన్ని మేకింగ్ చార్జెస్ అని, ఇవని అట్లాంటివి యాడ్ అవుతూ ఉంటాయి. ప్లస్ ఏమవుతుందంటే మన దగ్గర బంగారం పెట్టుకున్నప్పుడు మళ్ళీ మీరు ఒక సేఫ్ లాకరు, ఇంట్లో ఐరన్ సేఫు ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. బికాస్ గోల్డ్ హస్ బికమ్ సో ప్రెషియస్ మెటల్. యూ కాంట్ ఎఫర్డ్ టు మిస్ ఇట్. 1 గ్రామ్ అవ్వనండి, 2 గ్రామ్స్ అవ్వనియండి. ఇప్పుడు దొంగతనాలు చేసేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. పోతే పోయిందిరా ఒక గొలుసు లాగేస్తే మనకు 2, 3 లక్షలు వస్తాయి అన్న లెవెల్‌లో ఆళ్ళున్నారు. సో అంటే ఇట్ ఈస్ గుడ్ బట్ యూ హ్యావ్ టు బీ సేఫ్ ఆన్ ఇట్. మనం దాన్ని కాపాడుకోవడం కూడా కొంచెం కష్టతరంగా ఉంది. రైట్. అది. మనం ఇప్పుడు సోవరెన్ బాండ్స్ తీసుకున్నాం అనుకో, సోవరెన్ బాండ్స్ ఆర్ యాక్చువల్లీ గుడ్. దే మనకి టాక్స్ రిబేట్ ఇవన్నీ వస్తాయి. బట్ ది పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాట్ దే పే ఈస్ లో, అండ్ యూ హెవ్ గాట్ అ లాక్ ఇన్ పీరియడ్ ఫర్ దాట్. మన డిజిటల్ ఫార్మాట్లో మనం పెట్టుకోవాలంటే ఈటీఎఫ్ ద్వారా పెట్టుకోవచ్చు మనం. ఓకే. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని చెప్పేసి మనకు రైట్. ఉంటాయి రైట్. అన్నమాట. ఓకే. దాంట్లో కూడా ఏంటంటే కొన్ని ఫండ్ కంపెనీస్ ఎట్లా ఇస్తాయంటే మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ వాట్ విల్ బీ ఈజ్ 1 గ్రామ్. 1 గ్రామ్ అంటే ఇప్పుడు గోల్డ్ ఉన్నదానికి 1,40,000, 1,50,000 ఉన్నప్పుడు యూ విల్ హావ్ టు పుట్ సమ్‌వేర్ అరౌండ్ 14,000 ఆర్ సంథింగ్ లైక్ అవును. దట్ అన్నమాట. అని చెప్పి అది అక్యుములేట్ చేసుకోవచ్చు. లేదు అనంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. దాని నుంచి ఏంటంటే మనకు చిన్న పోర్షన్స్‌లో కూడా మనం పెట్టుకోవచ్చు. యూ కెన్ ఈవెన్ ఇన్వెస్ట్ లైక్ ₹500, ₹100 ఆల్సో అండ్ కీప్ అక్యుములేటింగ్ ఆల్ దోస్ థింగ్స్ అన్నమాట. రైట్. సో ఇట్ ఆల్వేస్ బెటర్ బై గోల్డ్ త్రూ ఇన్వెస్ట్మెంట్. హ్మ్. మీరు అంటే స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఒక్కసారి ఇప్పుడు మీరు మరి ఇప్పుడు ఒక యూనిట్ కొనాలంటే మీరు 16,000 ఎయ్యాలి అనంటే 16,000, 14,000 మనం ఎయ్యాలంటే కొంచెం చూసుకోవాల్సొస్తది కదా! అవును. అంటే నాట్ ఫర్ యూ, ఫర్ ది జనరల్ ఇన్ పీపుల్. జనరల్‌గా యాహ్! ఓవరాల్‌గా చూసుకున్నా కూడా అంతే. చూసుకున్నప్పుడు వాళ్ళకి కష్టం అవుతుంది. అలా కాకుండా మీరు స్టాగర్డ్‌గా ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఓకే. ఒక రూ. 1,000 2,000 పెట్టుకుని ఇప్పుడు గోల్డ్ షాప్స్ కూడా ఇస్తున్నాయి అనుకోండి. హ్మ్. మీరు నెలకింత కట్టండి. 11 నెలలు కట్టిన తర్వాత విల్ గివ్ యూ వేవ్ ఆఫ్ మేకింగ్ చార్జెస్ వాటెవర్ దే సే. హ్మ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ ఇక్కడ ఏంటంటే మీకు డైరెక్ట్‌గా ప్యూర్ గోల్డ్ మీకు ఇదవుతుంది కదా! ఓకే. సో యూ కెన్ బై ఇట్ అండ్ మీరు లిక్విడిటీ ఈజ్ వెరీ హై. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రైట్. రిడీమ్ చేసేసుకోవచ్చు. మీరు మార్కెట్‌లో ఇట్ ఈస్ ట్రేడెడ్ ఆన్ ది స్టాక్స్. సో ఓకే. యూ కెన్ మీరు ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు. ఓకే. సో ఆ విధంగా మనం ఇది చేసుకొని గోల్డ్ గ్యాదర్ చేసుకుంటే బావుంటుంది. ఓకే. సో బేస్డ్ ఆన్ అంటే ఫిజికల్ గోల్డ్ కన్నా గోల్డ్ ఈటీఎఫ్ ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా మనకి ఎస్‌జీబీ అనేవి అంటే మన ఇలా అవసరాన్ని డిఫరెంట్. బట్టమ్మా. మళ్ళీ హ్మ్. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి, మేము ఈటీఎఫ్‌లో ఏసుకోమనంటే ఆళ్ళు ఊరుకోరు. మేము పెట్టుకోవద్దా సార్ అంటారు మనల్ని. సో మన అవునవును. అవసరాన్ని బట్టి మనకు ఆ గోల్డ్ ఇది పెట్టుకొని దట్ ఈస్ వాట్ ఐ సెడ్. వి రైట్. డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ బిట్వీన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ జ్యువెల్లరీ. హ్మ్. దిస్ రైట్. ఈస్ రైట్. ఐ యామ్ టాకింగ్ యాస్ అన్ ఇన్వెస్ట్మెంట్. దట్ ఈస్ జ్యువెల్లరీ. హ్మ్. జ్యువెల్లరీ మనం ఏసుకోవడానికి లిక్విడ్ అసెట్ కింద టు షో యువర్ స్టేటస్ అండ్ అదర్ థింగ్స్. యెస్, దట్ యాహ్! ఈస్ గుడ్. రైట్. సో దట్స్ ఎ డిఫరెంట్ పార్ట్. దిస్ ఇస్ ఎ డిఫరెంట్ పార్ట్. ఓకే. యాహ్! ఓకే. సో మరి ఇదే ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తే గనుక సార్ గోల్డ్ ఈటీఎఫ్ అనేవి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్‌కి ఎలా యూజ్ అవుతుందంటారు? అదే కదమ్మా హెడ్జింగ్. దట్ ఈస్ వాట్. సో మనం అనుకున్నాం కదా! ఒక 15% దాకా పెట్టాలి అని మాక్సిమమ్ ఇస్ 15% మనం పెట్టాలి అని అనుకుంటున్నాం కదా! సో యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇంటూ ఈటీఎఫ్స్. ఓకే. దట్స్ ఆల్. రైట్. మరి గోల్డ్ అండ్ సిల్వర్ మొత్తం ఓవరాల్ అలొకేషన్ అనేది మన పోర్ట్‌ఫోలియోకి మినిమమ్ ఎంత ఉంటే బావుంటుందంటారు సార్? అంటే బావుంటుంది కాదు. లైక్ ఏది మనకి కరెక్ట్ అంటారు? చెప్పాను కదా! మాక్సిమం 15%. బోత్ కంబైన్డ్‌గా గూడా. వాట్ ఎవర్ యూ డూ, మీకు ప్రీషియస్ మెటల్స్‌లో మీరు పెట్టేటప్పుడు నాట్ మోర్ దెన్ 15%. 10-15% ఇస్ ఐడియల్. ఓకే. ఓకే. యూ హ్యావ్ రైట్. రైట్. అంటే మేజర్‌గా మనం జూసుకుంటే ఇప్పుడు మోస్ట్‌లీ
ఇన్వెస్టర్స్ గోల్డ్ విషయంలో చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటంటారు సార్? చెప్పాను కదా! మన గోల్డ్ అంటే మనందరికి చాలా ఇష్టం. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ కిలోలు, కిలోలు బంగారం ఉంటది కొంతమంది ఇళ్లలో. అందరూ అనను ఉన్న లేడీస్ వాళ్ళంతా అనుకుంటాం గానీ, ఈ మధ్య జెంట్స్‌కి గూడా బాగా ప్రేమ ఎక్కువైపోయింది ఆ! దాని మీద. అవును మేడం. అంటే ఒక కడియమో సరిపోవట్లేదు. ఒక కడియం ఇయర్ రింగ్స్ ఎవ్రీథింగ్. ఒక్కటేంటనంటే వి ఆర్ ఎమోషనల్లీ అటాచ్డ్. నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఏంటంటే గోల్డ్ అన్నది మనకేంటంటే ఇట్స్ ఎ ప్రెషియస్ మెటల్. రైట్. మనం ప్రతిదానికి అంటే మన పూజల్లో కానీ, వీటిలో కానీ మనం వాడతా ఉంటాం అనమాట. సిల్వరు, బంగారం ఇవన్నీ మనం దేవుడి దగ్గర వాడుతూ వాడతాం. ఉంటాం. అవును. సో, దేర్ ఈస్ అన్ ఎమోషనల్ బాండింగ్ బిట్వీన్ అవును. గోల్డ్. సో, నేనేమంటానంటే గోల్డ్ అంటే ఇష్టమే. సీ దే డిఫరెన్షియేట్ బిట్వీన్ యువర్ యూసేజెస్. హుహు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ యువర్ దిస్ థింగ్. బట్ మీ యూసేజ్‌ని బట్టి మీరు తీసుకోండి. ఎమోషనల్లీ వి ఆర్ అటాచ్డ్ అని చెప్పేసి మీరు ఇన్వెస్ట్‌మెంట్ కూడా నేను గోల్డ్‌లోనే చేస్తాను. గోల్డ్ బాగా పెరిగిపోతుంది. నేను దాంట్లోనే పెడతాననంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎనీథింగ్ డూయింగ్ ఆన్ ఎ హైయర్ సైడ్ ఈస్ నాట్ గుడ్. హ్మ్. అతివృష్టి అని అంటారు ఆ! చూడండి. రైట్. ఆ అనావృష్టి. టైప్ అన్నమాట. సో, నెవర్ డూ థాట్. సో, ఎమోషనల్‌గా ఇది వేరేగా పెట్టుకోండి. మీ జ్యువెల్లరీ ఇది వేరేగా పెట్టుకోండి. మీ ఇన్వెస్ట్‌మెంట్ వేరేగా పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు సమపాలలో మీరు చేసుకుంటే యూ విల్ బీ హ్యాపీ. ఓకే. అంతేగాని ఇప్పుడేదో అయిపోతుంది, సిల్వర్ పడిపోతుందని ఉన్న సిల్వర్ అమ్మేయటం, లేకపోతే బంగారం పడిపోద్దేమో అని ఎవరో చెప్తారు. చెప్పగానే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్‌లో ఇదైపోయింది. డొనాల్డ్ ట్రంప్ హాస్ బికమ్ బ్యాంక్రప్ట్. సో, హి ఈస్ సెల్లింగ్ ఆల్ గోల్డ్. గోల్డ్ విల్ కమ్ డౌన్ అని అన్నారనుకోండి. హ్మ్. ఆయన ఉన్న బంగారం అమ్ముకోమని ఎవరు చెప్పరు. సో, డోంట్ ఓవర్‌డూ థింగ్స్. బ్యాలెన్స్ యువర్‌సెల్ఫ్. ఇన్వెస్ట్‌మెంట్‌కొచ్చేటప్పుడు గోల్డ్‌లో మీకు కావాల్సిన పర్సెంటేజ్ యాహ్! మీరు పెట్టుకోండి. ఎగ్జాక్ట్ పాయింట్. అంటే లైక్ ఏ సిట్యుయేషన్ వచ్చినా బ్యాలెన్స్ చేసుకోవాలి కానీ, అస్సలే లేకుండా ఉండడం లేదా ఓవర్‌గా తీసేసుకోవడం గూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. సో, రైట్. రైట్. బ్యాలెన్స్ ఇట్ అండ్ దెన్ డూ ఇట్. మొన్న ఎక్కడో చూసాను ఎవరో యూట్యూబ్‌లో ఏదో పెట్టేసారు. దుబాయ్ నుంచి ఫ్లైట్స్ రావట్లేదు. దుబాయ్ వోళ్ళు గోల్డ్ తక్కువకి అమ్మేస్తున్నారని చెప్పి. ఈస్ ఇట్ పాసిబుల్? నో. ఇట్స్ స్టూపిడిటీ. స్టూపిడ్. రైట్. సంబడీ టు మేక్ నాయిస్ దే డూ థట్. డోంట్ రైట్. గెట్ ఇంటు బట్ ఫైనల్‌గా స్టిల్ మన ఇన్వెస్టర్స్‌కి గోల్డ్ బయర్స్‌కి కానీ, సిల్వర్ బయర్స్‌కి కానీ, ఏ రకంగా అయినా సరే మన ఇన్వెస్టర్స్‌కి మీరు ఫైనల్‌గా ఇచ్చే అడ్వైస్ ఏంటి? అండ్ సజెషన్స్ ఏంటి సార్? ఫైనల్‌గా గోల్డ్ బయర్స్‌కి, గోల్డ్ ఇన్వెస్టర్స్‌కి మనం చెప్పాల్సింది ఏంటంటే ప్లీజ్ కంటిన్యూ యువర్ ఇన్వెస్ట్‌మెంట్స్, యువర్ ఈటీఎఫ్స్. ఓకే. దాని తర్వాత మీ డిప్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. దెన్ ట్రై టు అకామోడేట్ అండ్ ఇన్వెస్ట్ మోర్ అండ్ దెన్ టేక్ ఇట్ అప్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిప్. ఓకే. Be a systemic investor in your own process. Don't get into emotional buying or emotional selling. Rebalance your portfolio. మన దీంట్లోకి వచ్చేటప్పుడు గోల్డ్‌లోకి 15% కంటే ఎక్కువ పోకుండా చూసుకోండి. రైట్. అండ్ ప్లీజ్ ఎనీ కన్ఫ్యూజన్ ప్లీజ్ టాక్ టు యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. దే మైట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు యాడ్ సమ్ వాల్యూ టు యువర్ థాట్ ప్రాసెస్. థాంక్ యూ. రైట్. గ్రేట్ సార్. నోటెడ్ ద పాయింట్స్ అండ్ మీరు కూడా ఈ పాయింట్స్ నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో, గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకున్నాం సార్ నుంచి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఏదైనా సరే అది ఫిజికల్‌గా లేదా ఈటీఎఫ్ పరంగా ఎలా ఇన్వెస్ట్ చేసినా కూడా మనం ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇందులో తెలిసింది. స్టిల్ మీకేమైనా డౌట్స్ వస్తే కామెంట్స్ చేయొచ్చు. మనం నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మ్యూచువల్ ఫండ్స్ సహీహే. బట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అన్నమాట. అండ్ మనం చూస్తున్నాము ఇప్పుడున్న సిట్యుయేషన్స్ మార్కెట్‌లో ఏ రకంగా మారినా సరే, మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయకూడదని కాదు, అసలు మొత్తం తీసేసుకోవాలని కాదు, బ్యాలెన్స్ చేసుకోవాలి. సో, ఇదే మనం ఈ ఎపిసోడ్స్‌లో తెలుసుకుంటున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్‌టీవీ బిజినెస్.